హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈజీగా క్విక్గా ఎటువంటి మసాలాలు నూరకుండా ఇంట్లో ఉండే వాటితోనే చేయబోయే చికెన్ ఫ్రై. ఈజీ చికెన్ ఫ్రై. ఒక్క ఆచి చికెన్ మసాలా ప్యాకెట్ ఉంటే చాలు ఈ చికెన్ ఫ్రైని ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. 1 కేజీ చికెన్ని కల్లుప్పు లెమన్ వేసి బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇందుకోసం ఒక బాండీ పెట్టి బాండీలో ముందుగా ఈ చికెన్ వేసి అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని కొంచెం కల్లుప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ముందుగా మనం ఆయిల్ వేయకోకుండా చికెన్ని బాగా వేయించితే వాటిలోని వాటర్ అంతా బయటికి వచ్చేసి నీసు వాసన రాకుండా చికెన్ బాగా ఉంటుంది. ఒకసారి అలా కలుపుకొని వాటిపై మూత పెడితే ఇలా వాటర్ బయటికి వస్తుంది. ఇలా బయటికి రావడం వల్ల వాటర్ చికెన్ ఫ్రై తినేటప్పుడు మనకు నీసు వాసన రాకుండా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్నది రోలు తీసుకొని అందులో 10 నుంచి 15 వెల్లుల్లి, కొంచెం అల్లం వేసి బాగా దంచుకోవాలి. ఈ చికెన్ ఫ్రైకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ వాటర్ అంతా పోయింది కదా. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడు ఆయిల్ యాడ్ చేయాలా. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసాను. ఇంకా కొంచెం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలనుకుంటే మీరు వేసుకోవచ్చు. ఆయిల్ వేసాక బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి చికెన్ ఫ్రైని ట్రై చేయండి. ఇంకా బాగా కలుపుకొని మనం ముందుగా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని రా స్మెల్ అంతా పోయి బాగా చికెన్ ముక్కలకు బాగా పట్టే వరకు కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మీ రుచికి తగినట్టుగా కారాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని వేసాను. మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, చూస్తుంటూనే. ఇంకా ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని వాటిపైన మూత పెట్టాలి. ఈ 1.5 గ్లాస్ వాటర్తో చికెన్ ముక్క బాగా ఉడకాలి. తురాపిడి, జలుబు, దగ్గు ఇలా సమస్యలు వస్తూ ఉంటాయి కదండి. ఇప్పుడు ఇలా చేసి పెడితే ఆ సమస్యలన్నీ దూరం అవుతాయి ఈ చికెన్ ఫ్రైతో. చూడండి, 10 మినిట్స్ తర్వాత చికెన్ ఇలా ఉడుకుతూ ఉంది. ఈ చికెన్ బాగా ఉడికితేనే ఫ్రై కూడా బాగా టేస్టీగా వస్తుంది. ఇంకా ఒకసారి కలగబెట్టి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, చికెన్ బాగా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మనము 4 టమాటాలను తీసుకొని బాగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా అన్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకునే తర్వాత మూత పెట్టేయాలి. 10 మినిట్స్ బాగా మళ్ళీ ఉడికించుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే టమాటాలు అన్నీ ఉడుకుతూ ఉన్నాయి. చూడండి, వాటిలోని వాటర్ అంతా ఇంకా ఉడుకుతూ ఉంది. ఇంకా మనం ఇప్పుడు 2.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. ఇంట్లో మనం ఎప్పుడు ధనియాల పొడి ఇంట్లో ఉంటుంది కదండి. ఇంకా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చేసేస్తున్నాను. ధనియాల పొడి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇంకా ఇప్పుడు ఈ వాటర్ పోయేంత వరకు చికెన్ని ఉడకబెట్టుకోవాలి. అలా మూత పెట్టేసి ఒక 15 నిమిషాల తర్వాత చూడండి, చికెన్
బాగా ఉడుకుతూ ఉంది. వాటిలోని వాటర్ అంతా పోయి బాగా ముక్క ఉడికిపోయింది. మనం ఈ చికెన్ని ఎప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి చికెన్ ఉడికిందో లేదో అని మీకు చూపిస్తున్నాను. చూడండి ఉడికింది, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఆచి చికెన్ మసాలా ప్యాకెట్లు మనకు 5 రూపీస్ది బయట దొరుకుతాయి కదా, ఆ 5 రూపీస్ మసాలా ప్యాకెట్ని ఇందులో వేసుకోవాలి. మసాలా ప్యాకెట్ అంతా కూడా వేయాలి. మనం కేజీ చికెన్ తీసుకున్నాం కదా, ముక్కలకి పట్టాలి కదా మసాలా అంతా. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేస్తున్నాను. మీ స్పైసీని బట్టి మిరియాల పొడిని వేసుకోవాలి. కొంచెం ఎక్కువ స్పైసీగా తినాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. లేదు కొంచెం స్పైసీ తక్కువ తినాలి అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవాలి మిరియాల పొడిని. మిరియాల పొడి చాలా మంచిది కదండి హెల్త్కి, అందుకు నేను ఇక్కడ మిరియాల పొడిని వాడుతున్నాను. అందుకే చెప్పాను, జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి ఈ చికెన్ ఫ్రైని చేసి పెడితే జలుబు దగ్గు నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది. ఇంకా ఇక్కడ నాకు టేస్ట్కు సాల్ట్ కొంచెం తక్కువ అయ్యింటే కొంచెం సాల్ట్ను యాడ్ చేసుకున్నాను. బాగా కలుపుకొని ఈ లాస్ట్లో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరను వేసుకుంటే ఆ కరివేపాకు కొత్తిమీరలోని స్మెల్ బాగా చికెన్కి పడుతుంది. ఎంతో డెలీషియస్గా, ఎంతో టేస్టీగా, ఎంతో క్విక్గా అయిపోయే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఆదరించండి.